ఏహెచ్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమమైన అధ్యక్ష వహించినటువంటి బెల్లయ్య గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమమైన ముఖ్య అతిథులుగా ఆయన ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రులు పెద్దలు సభ్యులకి సాధనే ఆమె మాజీ మంత్రులు आपन जाते वासु आज आपने स्टेज मंच पर పోరాటం నాయక నాయక్ పెద్దలు మాజీ మంత్రి రవీంద్ర నాయక్ సాధనే అదేవిధంగా आपन తెలంగాణ ప్రభుత్వ విప్ సోదరుడు రామచంద్ర నాయకనే అదేవిధంగా మై భారత్ హుసేన్ మానవ కూడా ఎస్కేసీ కమిషన్ విద్యార్థులు కానీ చాలా నిజంగా ఏకత రవీంద్ర నాయక్ సార్ చూపించారు ఎస్కేసీ ఇదో కాదు ఏకత और पत्र दूसरी ऑल इंडिया एसटी एससी कमीशन मेंबर का ओनली एसटी वो तो डिवाइड नहीं आगे जरा है तो बड़ा है ओके एसटी कमीशन मेंबर का आपन हुसैन नायक के और मनस्फूर्त के सेवाएं तప్పకుండా అభినందించాలని ఈ సందర్భంగా మనకొతో ఓతో పాటుగా మాజీ ట్రైకార్ చైర్మన్ వాళ్ళ మా సభపై మా మేలు రామచంద్ర గారిని पेदल पद्मश्री अवार्ड बिहार सोलह अभियान वेदिका व्यक्ति नाम को जातो कायम करो सेने आप विविध राष्ट्राले ते आए थे आपन गौर भाई सेने दो ही जाते जोड़न राम राम करतो विविध गांव में आए तो टाउन तो आए तो तर सभा तंत्र वेग में दूर जाए जरगाली वेरे कदो मुख्యంగా मैं एक दिन से तिरुवे माते को ऐसे तो आपन कदम वाला उन्हें जाना लगा ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి కావాల్సిన సంసిద్ధం ఉండేప్పటికీ మరి రాజ్భవన్లో గవర్నర్ గారితో ఒక సమావేశం ఉండడం వల్ల అక్కడి నుంచి బయటికి రాగలేకపోయినాడు. అందుకే షబీర్ కానీ మిగతా అందరినీ కూడా ప్రోత్సహించి అందరూ ఆ సమావేశానికి తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారమే షబీర్ గారు కానీ మేమైతే జాతర ఎట్టవచ్చినా మాకు కూడా పురాణం తప్పకుండా మీరు వెళ్ళాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఏదైతే డిమాండ్ పెట్టినటువంటి ఇంతకుముందే మన భాషని మరి 8th షెడ్యూల్లో పెట్టి ఆలి ఎండలో మనం అధికారికంగా మరి ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. మా రామచంద్ర గారు ఇప్పుడే చెప్పినారు, ఏదైతే తెలంగాణ శాసనసభలో పెట్టి భారతదేశానికి పంపివ్వాలి, భారత ప్రభుత్వానికి పంపివ్వాలి, తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ కూడా అడదామని చెప్పినారు. తప్పకుండా నేను డాక్టర్ రామచంద్ర గారు మిగతా మా ఇద్దరు ఎమ్మెల్యే సహచర సోదరులు శాసనసభ్యులు ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీకర్ గారితో మాట్లాడి శాసనసభలో తప్పకుండా మరి ఈ యొక్క తీర్మానాన్ని పెట్టి భారత ప్రభుత్వానికి పంపించే కార్యక్రమాన్ని ఈ అసెంబ్లీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితోటి మేము మా సహచర ఎమ్మెల్యేలు చేస్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇంతకుముందే అధికారికంగా మరి ప్రభుత్వ ప్రతినిధిగా మరి షబీర్ అలీ గారు చెప్పినారు, మన మోతీలాల్ అనే అబ్బాయి 8 రోజులుగా మరి నిరాహార దీక్ష చేసిన సందర్భంలో మరి వారిని ప్రభుత్వంతో చర్చించడానికి మరి ముందుకు వచ్చి మరి వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీ అందరూ కూడా సమస్యలు పరిష్కరించినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణం తప్పనిసరి పరిస్థితులు రాలేకపోయినా తప్ప వేరే కారణాలు లేవని చెప్పి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ మరి రాలేకపోయినా ప్రభుత్వ ప్రతినిధిగా షబీర్ అలీ గారు ఒక మాట్లాడినారు. మనం అందరం కూడా అక్కడ పోయి వారితో చర్చించినా సరే లేకపోతే మన వారి ప్రతినిధులు కొంతమంది మరి ఇక్కడికి వచ్చి షబీర్ అలీ గారితో ఛాంబర్లో చర్చించిన తర్వాత వారిని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఆ యొక్క నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి షబీర్ అలీ గారు చెప్పినారు. మేమందరం కూడా దాని కొరకు ప్రయత్నంలో ఉంటామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనకు బాధలు కష్టాలు ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ మన సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. నేను కూడా మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానంటే నిరుద్యోగులకు వాళ్ళ బాధ ఉంటుంది బాబు. ఎందుకంటే 10 సంవత్సరాలు అప్పుడు అనుభవించారు, ఇప్పుడు 6 మాసాలు అయిపోయినాయి, నోటిఫికేషన్లు వస్తున్నాయి, కొన్ని ఏజ్ బాగా పోతున్నాయి, రకరకాల ఇబ్బందులతో మాకు సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు వినగొట్టలేనటువంటి భావన బాధలు మీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సానుకూలంగా స్పందిస్తుంది. ఎవరు కూడా అనుమానాలు అపోహలు పెట్టుకోవాల్సినటువంటి
అవసరం లేదు. ఎందుకంటే మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, మనం కూడా జాతి వాళ్ళం, మన పోరాటం ఉండవలసిందే. కానీ మనం కొన్ని అర్థం చేసుకోవాలి. ఎన్నికలు జరిగిన 6 మాసాలు 5 మాసాలు మేము ఎన్నికలే ఉన్నాం. ఎన్నికల కోడ్ ఫస్ట్ ఆ ఎన్నికల కోడ్ మొన్ననే కోడ్ అయిపోయింది. సో ప్రభుత్వానికి కూడా కొంచెం ఊపిరి మెసేజ్ చేయాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మన సమస్యలన్నింటినీ కూడా మీ పోరాటంలో నేను రామచంద్ర నాయకు మా ఇద్దరు మిగతా సహచర ఎమ్మెల్యేలు జాతి ఎంత కూడా మీతో ఉంటాం. కానీ ప్రభుత్వానికి కూడా కొంత ఊపిరి మెసేజ్ చేయాలి. ఒక్కరోజునే సమస్యలన్నీ తెల్లారని పరిష్కారం కావాలంటే కొన్ని కానటువంటి జటిలమైనవి, కొన్ని అనేకమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్న సమస్యలు ఉంటాయి. కాబట్టి దయచేసి మన జాతి అందరం కూడా మన ఓపిక ఎక్కువ. మీ అందరూ తెలుసు మన జాతికి ఓపిక ఎక్కువ, మన తెలివి కూడా ఎక్కువ. తెలివి ఎక్కువ ఉంటే మనకు ఓపిక ఎక్కువ ఉంటుంది, పోరాట శక్తి కూడా ఎక్కువ. కాబట్టి దయచేసి ముందు ఓపిక, తర్వాత తెలివి ఉంటాం, తర్వాత పోరాటం చేద్దాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం మన పట్ల, బంజారా పట్ల, మన సమస్యల పట్ల నేను కానీ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు కానీ మిగతా సహచర ఎమ్మెల్యేలు కానీ మిగతా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడడానికి మీ పక్షాన ఎప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇక ఈ LHPS నిజంగా కూడా బెల్లాయన గారిని స్థాపించి మరి ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పినారు. మా దగ్గర మేము ఫస్ట్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నడిపేటువంటి వాళ్ళం. నేను చదువుకున్నప్పుడు కాలేజ్ చేసినప్పుడు. తర్వాత LHPS మన బెల్లాయన గారు వచ్చినప్పటికీ ఆ గ్రామంలో జడ్పీటీసీ కూడా కాలేదు. నేను అప్పటికి ఫస్ట్ జడ్పీటీసీ నేను. అప్పుడు జడ్పీటీసీ కూడా ఖాళీగా ఉన్నాడు. ఒక క్లబ్లో ఒక సమావేశాన్ని చెప్పి ఇంత పెద్దగా లేకుండా మీటింగ్ పెట్టాను. నేను అప్పుడే చదువుకున్న రోజులు. అంటే LHPS ఆనాడు మన జాతి కోసం పోరాటం చేయడానికి స్థాపించినటువంటి సంస్థ. నిజంగానే మన తండాలో మన రాజ్యం అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చి ఆ నినాదాన్ని అమలులో తీసుకొచ్చి అది పరిపాలన పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ అవకాశం కల్పించే LHPS వ్యవస్థని దాన్ని స్థాపించినటువంటి మా బావ బెల్లాయన గారికి మనస్ఫూర్తిగా మన జాతి తరఫున, మన తరఫున, నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి వాళ్ళ పోరాటం చేసేటువంటి శక్తి మనకుంది. ఇందులో అనేక మంది నా రిక్వెస్ట్ అయితే ఒకటి చెప్తాను. చాలా మంది ఏమనుకున్నా నేను మొహమాటంగా కూడా చెప్తా, బాధపడడం భయపడడం కూడా. ఒక్కటి మాత్రం చెప్తానంటే మీ సంఘాలు ఎవరైనా కావచ్చు కాక రకరకాల సంఘాలు 20-30 సంఘాలు ఉన్నాయి. ఒకటి సేవలా సంఘం మా సంజీవ్, ఒక సేవలా సంఘాన్ని, ఇంకో సంఘం తప్పు లేదు. నేను దాన్ని తప్పు అంటారు. కానీ సమస్య ఉన్నప్పుడు ఇప్పుడే విధంగా అయితే ఒక దాని మీద వచ్చినో జాతి సమస్య వచ్చినప్పుడు సంఘాల వారిగా వీడిపోకండి. ఒకటి నా కోరిక. సంఘం అంటే జాతి అంటే వివిధ మార్గాల్లో ఎవరైనా పనిచేయవచ్చు. కానీ మన జాతికి కష్టం వచ్చినా, సమస్య వచ్చినప్పుడు మాత్రం జాతిని అంతా ఒక మాట మీద అన్ని సంఘాలు ఒక కూటమిగా ఏర్పడే విధంగా మరి చేయాలని, అందుకు రంగనాయక గారి పెద్ద విధంగా సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, మేము ఎప్పుడు కూడా అంటే కొన్ని లిమిటెన్స్ ఉంటాయి. సరే మేము శాసనసభ్యులు ఉన్నా, ఇంకే హోదాలో ఉన్నా, ప్రభుత్వంలో పనిచేసే వారికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. కొన్ని బయట మాట్లాడవలసి ఉంటాయి, కొన్ని లోపల మాట్లాడవలసి ఉంటాయి. బయట కొన్ని చెప్పలేని ఉంటాయి, కానీ లోపల కొట్టాడవలసిన విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం ఎవరన్నా బయట మాట్లాడబోదు లేదు, మాట్లాడితే కానీ తప్పు మాత్రం పట్టవచ్చు. మాట్లాడలేక కదా బయట, కానీ మాట్లాడడం వల్ల మరి అనేక సమస్యలు కూర్చున్నాం. అయితే కానీ మేము మీకోసం లోపల కొట్టాడతాం, పోరాడతాం, అన్ని మాట్లాడతాం. దాంట్లో ఏం భయపడవలసిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం మీ పట్ల, మన జాతి పట్ల, మన పట్ల చిత్తశుద్ధితో ఉండి మన సమస్యల్ని పరిష్కరించడానికి అందరం కలిసికట్టుగా మనం వెళ్దాం. అదేవిధంగా మన బెల్లాయన గారు ప్రారంభించిన ఏ ఉద్యమం కూడా మరి పూర్తి స్థాయిలో ఇవాళ విజయవంతమైంది. అదేవిధంగా మన భాషను కూడా మరి ఆల్ ఇండియా లెవెల్లో మరి అధికార భాషగా ప్రకటించడానికి వారు చేసినటువంటి ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధిస్తాం. అందులో ఇప్పుడు మా హుసేన్ నాయక్ లాంటి ఇప్పుడు బీజేపీ ఉన్నారు, భారత ప్రభుత్వం అనే పైన మేము ఇక్కడి నుంచి పంపుతాం. కానీ అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, నేను ఆఖరిగా నేను అందరూ మాట్లాడినంతసేపు ఉండాలనుకున్నాను. నా కాన్సెప్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చున్నా, వేరే ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా అన్యాయంగా భావించడం. జాతీయ వాసు కన్నాయి జాతీయ విలువ, జాతీయ పైన జాయిగా, జాతీయ చదువు, జాతీయ ఎమ్మెల్యేగిరి దీని కానీ జాతీయ వాసు తమారాసు ఎమ్మెల్యే కన్నాయి తమారాసు ఈ విషయం చెప్పాను. కట్టు తనదనే బాధ ఆల్రెడీ మధ్యన పోయినా మీటింగ్ అయ్యేదానికోసం हमें मध्य रामचंद्र नायक हमें 4
గవర్నమెంట్ పెద్ద మంది పెళ్ళైన అధికార పార్టీ సంబంధం ఎక్కువ అవకాశం అయితే దాని ఫలం కాదు చిన్న జాతి వాళ్ళనే ఉద్యోగస్తులనే ఎక్కువ ఏసీబీ ట్రాక్లు వేరిస్తే దేని కానీ దయచేసి ఒక కాన్సెప్ట్ కాదు బాబు చిన్న చిన్న వాళ్ళు బాబు ఆపని సభ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాను ఉడి చేయడానికి గవర్నమెంట్కో డేడియాకో ఊరియాకో నాణ్యక వాళ్ళ ఖర్చుకో ముందే మరి ఎక్కువ వేరితే దేని కానీ ఆపని సంఘాన్ని కట్ట తప్పకుండా ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ సార్ చిన్న పొరపాటు జరగచ్చాక కూడా వాదనగా కూడా స్థానాన్ని కలిగి తప్పకుండా ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం పూర్తి సపోర్ట్ అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏ కార్యక్రమం ముగిస్తాం సేవలాల్ మహారాజు జయంతినే ఉండాలా మరి ఆప్షన్ హాలీగా ప్రకటించాలని मैं శాసనసభ మవాద్దులో రాంజన్ న్యాయవాదికి అంశే వాదన విడుదలనే మరి ఆప్షన్ హాలీగా ఈ ప్రభుత్వం మరి సేవలాల్ మహారాజ్ జయంతిని ఎలా ఆప్షన్ హాలీగా తెలియదు ఓట్తో పాటు అదే డిమాండ్ గురించి అంశం ఉండాలి ఆయన గుర్తే సేవలాల్ మహారాజు విగ్రహం నడిబొడ్డు హైదరాబాద్ నడిబొడ్డుమా ప్రారంభం కర్మకే వచ్చే జయంతి నాటికి తప్పకుండా సేవలాల్ మహారాజు జయంతి ఆపన్ సేవన్ బెల్ట్ కానీ ప్లేస్ కట్టుకోదేగా ఉండాలి తప్పకుండా సేవలాల్ మహారాజు జయంతిని నాటికి విగ్రహం పూర్తిగా బాధ్యత అమానికి దాన్ని ఏ సందర్భంగా మేము అనుకోవచ్చు ఓట్తో పాటుగా ఉండాలి సరే గత ప్రభుత్వం తెలియదు ₹1 మరి అంశంగా కూడా ₹1 మంజూరు కార్యక్రమం ఏ కోటి 2 కోట్లు రామని సేవలాల్ మహారాజు గారి పూర్వే పన తప్పకుండా ప్రభుత్వం మున్సి విషయాలతో ఈ ప్రభుత్వం ఎప్పటికీ చిత్త నమ్మకం కావాలి మనికావాలి ఏ మనికైనా కావాలి విశ్వాసం కావాలి తమదిన గర్వంగా కలుగుతుంది 2000 ముఖ్యమైన శాఖ ఈ రాదు 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనతో గవర్నమెంట్ వెళ్ళాయి 2023 ప్రభుత్వం ఆయనతో గవర్నమెంట్ వెళ్ళాయి ఆగా 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో కేవలం గవర్నమెంట్ వెళ్ళాయి విషయం ఈ దేశం సేమానం పార్టీ మానం ముఖ్యమంత్రి మానం ప్రభుత్వాలైన జైలు గవర్నమెంట్ జల్దీగా ఆయనకు చోటు బరువు పెంచి ఆమె యూట్యూబ్ లేడం కత్త దగ్గర కూలీల బాధ చేసే సీని పడదా సీని పడదా మాట తవ తాతలు కానీ శివ వేసి జర పదకొంది పార్టీ శివరాజులను దేని కానీ ఈ ప్రభుత్వం ఆపణ పట్ల సానుకూలంగా అయితే ఆపణ కృషి విషయాన్ని తప్పకుండా అంతం గిరిజన బయట సరే అన్ని అవకాశాలు అయితే అవకాశం आएगा हमारा उस काम का नाम चंद्र बेरी का बच्चा हूँ अब हुसैन भाई करे से रामचंद्र जी हमदान अजय भाई में जमा समय करा था आप हमसे सलाह देने नायक साहब बेला नायक साहब माँ बाप भाई का नाम की रामचंद्र नायक साहब आप सोना जी अध्यक्ष कदम भेदवाल చాలా మంది తమ సలహా సూచనలు ఇవ్వాలి తప్పకుండా భవిష్యత్తులో ఆపణ జాతిని కాపాడాలని జాతి చూద్దాం కాపాడాలని ఆపణ से आगे आने संदर्भంగా तमिसे मरण करतो अन्याय मन भाव भाइयों करे तो दो याद राम राम करतो चलो ले लो जय सेवालाल अरे खाली मन चालू हो जाए भाई मैं सुबह तक भाई चलो जय सेवालाल మొత్తం మోడల్ మా హాత మన ఆడారు సెక్రటరీ బిడదో జై సేవాలాల్ రామ